గౌరవ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వీక్లీ వన్స్ విజయవాడ టు న్యూయార్క్ ఫ్లైట్ కూడా డైరెక్ట్ ఫ్లైట్ వచ్చే విధంగా మా వంతు మీకు కృషి చేస్తాం. కానీ లేదా గోదావరి వాటర్ కానీ ఎయిర్పోర్ట్కి తీసుకురావాలని కూడా డిస్కస్ చేస్తాం. కొంతమందికి కాంపన్సేషన్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను అలాగే విజయవాడ ఎంపీ చిన్ని గారి ఇద్దరం కలిసి ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు 18 కోట్ల రూపాయల కాంపన్సేషన్ ఏదైతే ఉందో అది త్వరలో పే చేస్తాను. మెయిన్ కనెక్టివిటీకి వచ్చేటప్పటికల్లా ఒక ఎమిరేట్స్ ఫ్లైట్స్ని విజయవాడ టు దుబాయ్కి ఇంట్రడ్యూస్ చేయమని చెప్పి మరి మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారికి కోరుతుంది. ఆ ఫ్లైట్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తే మనకి యూరోప్ కానీ అలాగే యూఎస్ కానీ అలాగే ఇవన్నీ ఈరోజు జరిగినటువంటి డిస్కషన్ పాయింట్స్. విజయవాడ ఎయిర్పోర్ట్లో సమీక్ష సమావేశంలో చైర్మన్గా మాధురి గారు, సెక్రటరీ కృష్ణా జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు, ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ గారు అందరూ కలిసి వాళ్ళ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రయాణికుల అవసరాలు, ప్రయాణికులకి సౌకర్యాలు, అంతేకాకుండా రాబోయే కొత్త టెర్మినల్లో ఏ విధంగా టెర్మినల్ ముందుకు వెళ్ళాలి, ఎన్ని రోజుల లోపల ఈ టెర్మినల్ కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే ఇది అమరావతికి సంబంధించిన విమానాశ్రయం. ఎంతోమంది విదేశాల నుంచి ఎంతోమంది పెట్టుబడిదారులు రాష్ట్ర అవసరాల నిమిత్తం ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ టెర్మినల్ మీద చాలా దృష్టి పెట్టారు. అన్నిటికన్నా ముఖ్యంగా మన కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి ఈ ఎయిర్పోర్ట్లో మనం చూసాం. ఎన్నో ఫ్లైట్లు పెరిగినాయి, కనెక్టివిటీ పెరిగింది. ఏ ఫ్లైటు కూడా విజయవాడ నుంచి బయలుదేరి కొత్తగా వచ్చిన ఎన్నో ఫ్లైట్లు ఏ ఫ్లైటు కూడా ఫుల్ ఆక్యుపెన్సీ లేకుండా వెళ్ళలేదు. అంటే దీని ప్రాంతం యొక్క అవసరాలు ఆ విధంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ముందుగా డొమెస్టిక్గా కనెక్టింగ్గా ఎన్నో పుణ్యక్షేత్రాలే కాకుండా ఎక్కడ ఎన్నో చోట్ల వాణిజ్య కేంద్రాలైన అహ్మదాబాద్ లాంటివి కూడా కనెక్టివిటీ కావాలి. ఇవన్నీ కూడా మేము డిస్కస్ చేసి ఎయిర్లైన్ అథారిటీస్కి ఎయిర్లైన్ వాళ్ళందరికీ కూడా లెటర్లు రాయాలని నిర్ణయించాం. ఈ ఎయిర్పోర్ట్కి అవసరాలకు సరిపడే విధంగా వాళ్ళ పోలీస్ శాఖ వారు కానీ, రెవెన్యూ శాఖ వారు కానీ ఇక్కడ రాబోయే కొత్త టెర్మినల్లో కానీ, రైల్వేలో కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా సమీక్షించుకొని అతి త్వరలో రేపు జూన్ మాసం లోపల ఈ కొత్త టెర్మినల్ ఓపెన్ అయ్యే విధంగా, అంతేకాకుండా ప్రపంచం మొత్తం ఈస్ట్ అండ్ వెస్ట్ కనెక్ట్ అయ్యే విధంగా ఎవరికి మనం చూసాం. ఇక్కడ నుంచి సింగపూర్కి ఎయిర్లైన్స్ నడిచేది 2014 నుంచి 19 వరకు బ్రహ్మాండంగా నడిచింది. ఏ రోజు కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో నడిపినా కూడా ఏ రోజు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా చెల్లించిన పరిస్థితి అంటే ఆ విధంగా కనెక్టివిటీ ఉండేది. కాబట్టి పెద్దలు బాలచౌరి గారు కోరుతున్నట్టు ఎమిరేట్స్ దుబాయ్కి, అదేవిధంగా సింగపూర్కి కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ కనెక్టివిటీగా విమానాశ్రయం ఉండాలని కోరుకుంటున్నాం. త్వరలో కొత్త విమానాశ్రయ టెర్మినల్ వచ్చి ప్రజలకి, ప్రయాణికుల అవసరాలే కాకుండా ఇక్కడ వచ్చే రాష్ట్ర అతిథుల అవసరాలకి సరిపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో విజయవాడ ఎయిర్పోర్ట్ కార్గోలో కానీ, ఇంటర్నేషనల్ కనెక్టివిటీలో కానీ బ్రహ్మాండంగా ఉండి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఇచ్చే విధంగా ఉండబోతుందని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.